యుద్ధభటులకు సాధింపవీలులేని అయోధ్య నగరమును దశరథ మహారాజు రాజధానిగా చేసుకుని ప్రజలను తన కన్న ప్రజల కన్నా మిన్నగా పాలిస్తున్నాడు. అతని పాలనలో ఏమీ లేకుండా పోయింది. కౌసల్య, కైక, సుమిత్ర అను ఆ రాజు ముగ్గురు భార్యలు భర్తకు అనుగుణముగా మసులుతున్నారు. ప్రజాగౌరవాన్ని సంపాదించుకున్నారు. సత్యాధర్మాలను ఆచరిస్తున్న రాజును చూసి ప్రజలందరూ సత్యవంతులు, ధర్మపారాయణులయ్యి ఆ దేశము సుఖశాంతులతో వర్ధిల్లుతోంది. రాజు ధర్మవంతుడు. అందువలన నెలకు 3 వర్షాలు పడి భూమాత సస్యశ్యామలమై పశు సంపత్తి అమృత క్షీర వర్షాన్ని వర్షిస్తున్నది. మహారాజు యజ్ఞయాగాలు చేస్తుండడం వలన దేవతలు మెచ్చి ఆ రాజ్యాన్ని సమస్త ధనధాన్యాలతో నింపి పోషిస్తున్నారు. మహర్షులు గౌతమ, జాబలి, వామదేవాదులు దశరథ మహారాజు చేత ధర్మకర్మలు సశాస్త్రీయంగా యాగాలు చేయించి ఆశీస్సులిచ్చి ఆయన పరిపాలనలో ఏ లోపము లేకుండా చూస్తున్నారు. సుమంత, రాష్ట్రవర్ధన, విజయ, సురాష్ట్ర, జయంత, దృష్టి, అమోఘ, కాశ్యాప, అష్టమంత్రులు అష్టదిక్కాలను జయింపచేయగల రాజకీయ మంత్రాంగాన్ని మహానీయముగా మహిమోపేతముగా మంగళదేవత గజ్జకట్టి ఆ దేశములో నర్తించున్నట్లు సూర్యవంశుడైన దశరథ మహారాజు చేత పరిపాలింపచేస్తున్నారు. ఇహపరలోక సుఖాలు అతడు పొందేలాగా చేస్తున్నారు. అందువలన అతని కీర్తి అమరలోకము వరకు ఆక్రమించింది. అందువలన ఆ మహేంద్రుడా అతనికి పరమాప్తుడయ్యాడు. అన్నీ అతనుకున్న సంతానము లేక అవన్నీ శూన్యంగా కనిపిస్తున్నాయి. సంతానహీనులు మేము చూడకూడదని మనవారంటూ ఉంటారు. దశరథ మహారాజుకు భగవానుడైన వశిష్ఠ బ్రహ్మర్షి గురువు, సూర్యవంశానికే కులగురువు. మంత్రుల, కవి పండితులతో సమావేశమయ్యి అశ్వమేధ యాగాన్ని చేయడానికి నిర్ణయం గావించి దానితో పుత్రకామిష్టి యాగాన్ని చేయాలని, దానివలన తప్పక సంతానము కలుగుతుందని నమ్మారు. విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు మహాతపస్వి. అతడు కశ్యప ప్రజాపతి వంశమువాడు. బ్రహ్మచర్య వ్రతదీక్షాదక్షుడు మహాతపస్సాలి. తన తండ్రి ఆశ్రమానికి వచ్చిన మహర్షుల్నే కాని స్త్రీలనే ఎరుగక ప్రపంచవాసంలే అంటని పరమబ్రహ్మ స్వరూపడతడు. రోమపాదుడని మహారాజు అంగదేశాన్ని పాలిస్తున్నాడు. ధర్మకర్మలను ఆచరించక మహాపురుషులను మన్నింపనందున అతని రాజ్యంలో కరువు కాటిల్లింది. దుర్భరమైన కరువు కాటకాలతో ప్రజలు అలమటింపసాగారు. ఆ రాజు ఋష్యశృంగ మహర్షిని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. మహర్షి అంగరాజ్యంలో పాదము పెట్టేసరికి బోరున వర్షం కురిసింది. భూమి సస్యశ్యామలమైంది. అందువలన అతనిని మనము తీసుకొచ్చిన తప్పక నీకు సంతానం కలుగుతుందని వశిష్ఠ బ్రహ్మర్షి చెప్పగా దశరథ మహారాజు ఆ మహర్షిని తీసుకొని రావడానికి వేశ్యమణులను పంపాడు. విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో దశరథ మహారాజు పంపిన వేశ్యలు ఋష్యశృంగ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్ళారు. ఆయన వారికి ఎదురెళ్ళి నమస్కారాలు తెలిపారు. ఆహా, దివ్యార్షులారా, మీ ఆశ్రమాలెక్కడా? ఏమి మీ శరీరాల సువాసన? ఈ సువాసన ఏ వృక్షాల్లో లభించింది? అన్నిటికన్నా మీ తపస్సు ఎంతో గొప్పది కదా. మీ రొమ్ములకు 2 కొమ్ములున్నాయి. ఇవి ఏ తపస్సు వలన మీకు సిద్ధించాయి? నాకు 1 కొమ్మే ఉంది. అదైనా నాకు తలపై ఉంది. మీకు మీ వృక్షస్థలముపై ఉన్నాయి. మీరు నాకన్నా గొప్ప తపస్సులనడానికి ఇంతకన్నా సాక్ష్యాలేమున్నాయి అని ఋష్యశృంగుడు అర్ఘ్యపాద్యాలిచ్చాడు. ఆ వేశ్యలు అతని అమాయకత్వానికి కిలకిలా నవ్వుతూ తమ హావభావ విలాసాల్లో అతనిని ఎత్తుకొని ముద్దాడి తిన్నగా అతనిని అయోధ్యకు తీసుకుని వచ్చారు. ఇంకేముంది, ఆ మహర్షి అయోధ్య పొలిమేరల్లో అడుగుపెట్టేసరికి కుంభవృష్టి కురిసింది. వసంతము తన విలాసాన్ని చూపించింది. అప్పుడు ఋష్యశృంగ మహర్షి ఆజ్ఞను శిరసావహించి దశరథ మహారాజు యాగశాలను నిర్మింపచేశాడు. శిల్పులు యాగశాలను తమ అనల్ప శిల్ప మహిమతో చూపరులకు కనువిందు చేసేలాగా అలంకరించారు. దేశము నలుచెరుగుల 1 వత్సము కొనసాగే యాగానికి రమ్మని దశరథ మహారాజు రాజులకు, మంత్రిదండనాథులకు, జానపదులకు, విద్వత్కవి పండితులకు ఆహ్వానాలు పంపారు. వారందరూ అయోధ్య నగరానికి వచ్చారు. ఆ మహాత్తర యాగము జరుగు సంవత్సర కాలము నిర్విరామముగా అన్నదానము జరగడానికి మంచి క్షమాగుణ సంపన్నులను నియమించారు. యాతాయాత జనులకు
మధురహాసలోకి లొలికిస్తూ వచ్చిన వారు హాయిగా తిని వెళ్లే వరకు వారిని బాగా ఆదరించే వారిని వడ్డన దగ్గర నియమించాడు మహారాజు. యాగాన్ని చూడ్డానికి వచ్చిన వేల వేల మహర్షులను, మునులను బాగా సత్కరించడానికి మహాత్ములు నియమింపబడ్డారు. భీష్మ గ్రీష్మ ఋతు సుందరి మందహాసము చేస్తూ వచ్చిపోయింది. కుంభవృష్టిని కురిపించి భూమిని సస్యశ్యామలం చేసి వర్ష ఋతుకాంత ఆనందముతో యాగాన్ని తిలకించి మందగమనంతో వెళ్ళింది. తెల్లని చల్లని వెన్నెల కాంతులు భూమాతపై వలకబోసి ముసిముసి నగవులతో ఆనందరమణీయకరంగా శరదృతువు నారీలాలామ ఒయ్యారంగా వచ్చిపోయింది. హేమంతశ్యామల అనురాగాసారాన్ని చిందిస్తూ అందరినీ గజగజలాడించి అలరించి ఎంతో చక్కగా వెళ్ళింది. శిశిర ఋతువు పూబోడి వృక్షాల ఆకులన్నీ భూదేవికి కాన్కగా రాల్చి మందమంద గమనాన సాగింది. ఇంక వసంత సుందరాంగి మన్మథ సామ్రాజ్య పట్టామహేష్నిగా వచ్చింది. అంతలో యాగస్వము విశ్వజయముతో యాగశాల దగ్గరకు టీవీగా వచ్చింది. వేదాంగవేత్తలు, సమస్త శాస్త్రాలు చదివిన వారు యాగాన్ని తిలకించడానికి వచ్చిన వారందరి హృదయాలలో నిలిచేలాగూ తమ విద్యాత్తును ప్రదర్శిస్తూ యాగము గూర్చి ఉపన్యాసరిస్తున్నారు. చూపరలానంద నయనాలతో తిలకించి పులకరిస్తున్నారు. 21 యూపస్తంభాలు, 21 మూరలు గలవి నాటించారు. 8 కోణాలు గల ఆ స్తంభాలను పసుపు గంధాలతో బాగా అలంకరించి ఆ విజయాశ్వాన్ని యూపస్తంభము దగ్గర నిలిపారు. వాడిగల 3 కత్తులతో దాన్ని ఛేదించారు. దానిలో గల వపతీసి యాజకుడు వండాడు. తక్కిన దాని శరీర భాగాలన్నీ హోమాగ్నిలో హోమం చేశారు. దశరథ మహారాజు ఆ వపాదుమగ్రణం చేసి అనంతరం పాదాలను కడుక్కున్నాడు. వేదచోదితముగా 3 దినాలు అశ్వమేధయాగము గావించిన మహారాజు యాగం శాస్త్రోత్తముగా తూర్పు భాగము హోతకు, పడమర దిశ అధ్వర్యునికి, ఉత్తర దిక్కు ఉద్ఘాతకు, బ్రహ్మణ్యులకు దక్షిణ దిశకు ధారాదత్తం గావించాడు. అందరూ ఆనందంగా ముక్తకంఠంతో మహారాజా, రాజ్యపాలనా భారము మాత్రం మీదే, రాజ్యభారాన్ని మేము మోయగలమా? వేదాంగాలతో శాస్త్రాలను బోధించడమే మాకు తెలిసిన విద్య. మరలా ఈ యావద్రాజ్యాన్ని మీరే గైకొనండి అని అర్థించారు. అప్పుడు మహారాజు వారందరికీ నవరత్న స్థగిత నూతన సువర్ణ భూషణాలు, పాడి పసుగానులను సమర్పించారు. ఆ మహత్తర యాగాన్ని తిలకించడానికి వచ్చిన వారందరికీ, ముఖ్యంగా వేదవేత్తలకు, కవి పండితులకు ధనకనక వస్తు వాహనాలను, షోడోషదాలను ఆనందంగా గావించాడు. పుత్రకామేష్టి వైభవంగా ముగిసింది. ఇలా జరుగుతుండగా ఆ హోమగుండము మధ్యలో ప్రజాపత్య పురుషుడు లేచి సువర్ణ కలశం నిండా పాయసం గల పాత్రను దశరథ మహారాజుకు ఇచ్చి, సూర్యవంశాభరణ, మీ యాగానికి సంతోషించి ఈ దివ్య మహత్తర కలశాన్ని ప్రజాపత్య పురుషుడు తన కరుణాకటాక్షములతో అనుగ్రహించాడు. దీనిలో గల పాయసం సంతానానికి సర్వసంపదలకు కారణమవుతుంది. నీ భార్యలు దీనిని సేవించి గుణయోగ శక్తి తేజోభాస్వంతులైన సుకుమారులను గాంచుతారు అని అదృశ్యుడైనాడు. ఇక దశరథ మహారాజు నందనవన పారిజాత పరిమళాన్ని, ఆనందాన్ని అందుకున్నాడు. తన భార్యల ముగ్గురకు ఈ విషయాన్ని తెలిపాడు. వారి మోములు శరత్కాల చంద్రుని జూజినట్లు వికాసముగాంచాయి. పాత్రలో గల సగము పాయసాన్ని కౌసల్యాదేవికిచ్చాడు. తక్కిన సగాన్ని 2 భాగాలు చేసి కైకాదేవికి, సుమిత్రాదేవికి ఇచ్చాడు. వారు మంచి పావనాభావనలతో దాన్ని సేవించారు. రాణులు ముగ్గురు గర్భాలు ధరించారు. ఇలా 9 మాసాలు గడిచాయి. 10వ మాసం చైత్రం ఆనందంతో వచ్చింది. పునర్వసు నక్షత్రాన నవమి తదనాడు బృహస్పతి చంద్రులు కర్కాటకమున ఉచ్చస్థానములో ఉండగా కౌసల్యాదేవి ప్రసవించింది. పునర్వసు వెళ్ళి పుష్యమీ నక్షత్ర పాదముండగా మీనలగ్నమున కైకాదేవి ప్రసవించింది. ఆశ్లేష నక్షత్రాన కర్కాటక లగ్నాన సుమిత్రాదేవి 2 బిడ్డలకు ప్రసవించింది. అయోధ్య నగరమంతా మహారాజు పుత్రవంతుడైనాడని ఆనందోత్సవాలు ఇంటింటికి జరుపుకున్నారు. దశరథ మహారాజు వేదవేత్తలకు, కవులకు, పండితులకు విరివిరిగా బహుమతులను సమర్పించాడు. 12వ రోజున పురిటి పవిత్రాశుద్ధి తరువాత మహారాజు తన జ్యేష్ఠపుత్రునకు రాముడను నామము, ద్వితీయునకు భరతుడను, సుమిత్రాదేవి పుత్రులకు లక్ష్మణుడని, శత్రుఘ్నుడు అని నామకరణము గావించాడు.
ఆ నలుగురు కుమారులు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధములయ్యి వశిష్ఠ బ్రహ్మర్షి దగ్గర సశాస్త్రీయంగా విద్యాబుద్ధులు నేర్చారు. నలుగురు రాజకుమారులు మంచి జాతి ఆశ్వాలపై స్వారీ చేయడం, మదపుటేనుగులను మచ్చిక చేసుకోవడం, అస్త్రశస్త్రాల ప్రయోగోపవ సంహారాల్లో అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో అత్యద్భుతంగా సమస్త శాస్త్ర విద్యలో ఆరితేరడము చూసి దశరథ మహారాజు పులకితగాత్రుడయ్యాడు. తన నలుగురు తనయులలో శ్రీరాముడంటే ఎనలేని ప్రేమాభిమాన రాగారంచిత హృదయార విందుడయ్యేవాడు మహారాజు.